హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇది వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనొచ్చు, వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా, వెనిలా ఎసెన్స్ లేకుండా, సిఎంసి పౌడర్ అలాంటివి ఏవీ లేకుండా, జస్ట్ ఓన్లీ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా పాలు, కస్టర్డ్ పౌడర్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఉంటే చాలు, మనకైతే యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. సో డెఫినెట్గా అందరూ ఒకసారి అయితే ఈ సమ్మర్లో మీ పిల్లలకైతే ఇంత సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే చేసి పెడతారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్క స్పూన్ కూడా మిగిలించకుండా పిల్లలంతా తినేశారనమాట. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక ½ లీటర్ పాలండి, 1 కప్ మిల్క్, 250 ml కప్పు మొత్తం తీసుకున్నాను. అందులోనే కాస్త పాలైతే ఉంచేసి అందులోనే కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకుంటానండి. సో అదైతే స్టవ్ మీద పెట్టేశానండి పాలు. ఇప్పుడైతే 1 కప్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. సో మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కాస్త వెనిలా ఎసెన్స్ కలర్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. దానికి ఆల్టర్నేటివ్గా మీకు ఒకవేళ కస్టర్డ్ పౌడర్ రెడీగా అవైలబుల్గా లేకపోతే అలా అయినా చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కాస్త వెనిలా ఎసెన్స్, మీరు కావాలి ఆప్షనల్ అండి. కలర్ అయితే ఎల్లో కలర్ కాస్త కావాలి అనుకుంటే వేసేసుకోండి. అంతే అండి, మీకైతే ఈ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇదైతే నేను కొన్ని ఉంచుకున్నాను కదండి కప్లో, అందులోనే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి స్టవ్ మీద పాలు బాగా వేడైపోయిన తర్వాత, ఇక్కడ ఏం లేదండి, మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం అదేమంటారు ఫ్రూట్ సలాడ్కి అలాగా చేసుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అదే కస్టర్డ్ని కాస్త థిక్గా చేసుకోవాలి, మరి పల్చగా చేసుకోవద్దు అనమాట. ఫ్రూట్ సలాడ్కి చేసినట్టుగా అలా కాకుండా కాస్త థిక్గా చేసుకుంటే మనకైతే అది ఐస్ క్రీమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది తొందరగా గడ్డగట్టేస్తుందండి. సో అది వేసిన వెంబటే కలుపుతూ చేయాలన్నమాట. అక్కడికే నాకు లైట్గా లమ్స్ వచ్చేసాయి, మీరు గమనిస్తే అర్థమవుతుంది. కాకపోతే లమ్స్ రాకుండా మంచిగా మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. అది ఉడికినంతసేపు కూడా కలుపుతూనే ఉంటే బెటర్ అండి. లేదు అంటే అడుగంటేస్తుంది, లేదు అంటే గడ్డగట్టేస్తుంది. సో బెటర్ ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఇదే విధంగా కలుపుతూ ఉంటే మనకైతే మంచి థిక్ కస్టర్డ్ అయితే కావాలండి. కొంచెం పెద్ద పెద్ద బబుల్స్ వచ్చే వరకు కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఐ మీన్ స్టవ్ మీదే ఉంచేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఈ పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత ఈ కస్టర్డ్ని అయితే మనము ఒక బౌల్లోకి తీసుకొని డీప్ ఫ్రీజర్లో 1 అవర్ 1 to 2 అవర్స్ ఉంచినా పర్వాలేదండి. అంతకన్నా తక్కువ అయితే వద్దు. ఒక 1 అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో వదిలేయాలన్నమాట. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తూ ఉంటాను చూడండి. నేనైతే ఇక్కడ మళ్ళీ అది విస్కర్ తీసేసి స్పాచులాతో అయితే చేశాను. ఇక్కడ కస్టర్డ్ ప్రిపరేషన్లోనే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ½ కప్కి కాస్త తగ్గించి వేసానండి. ఇది స్వీట్నెస్ డిపెండ్స్. మీకు ఒకవేళ స్వీట్ కాస్త ఎక్కువగా ఉంటే నచ్చుతుంది అంటే ½ కప్ వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ½ కప్కి కాస్త తగ్గించాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా, అసలు ఎంత సులువుగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకుంటే బయటికి వెళ్ళి కొనాల్సిన పనే లేదండి. సో తక్కువ బడ్జెట్లో కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకుంటే మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా, ఇదైతే నేను ఒక బౌల్లోకి అంతా తీసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టాను. ఇది ముందు రూమ్ టెంపరేచర్కి వచ్చాక పెట్టాలండి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. నాకు ఎప్పుడు ఇందులో అయితే క్రీమ్ ఉండాల్సిందే స్టాక్. ఓకేనా, ఇప్పుడైతే అది తెచ్చేసుకున్నాను. ఇక్కడ ½ కప్ అయితే విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి, చిల్డ్ విప్పింగ్ క్రీమ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం మామూలుగా కేక్ అయితే మంచి థిక్ స్టిఫ్ పీక్స్ వచ్చిన దగ్గర విప్ చేసుకుంటాం కదా, ఐస్ క్రీమ్కి అలా అవసరం లేదనమాట. సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాత ఆ కస్టర్డ్ కూడా యాడ్ చేసేసి మరి దాన్ని కూడా ఓవర్ బీట్ అయితే చేయొద్దు. ఓవర్ బీట్ అంటే మామూలుగా మనం కేక్ కోసం స్టిఫ్ పీక్స్ కోసం వెయిట్ చేస్తాం చూడండి, అలా అయితే చేయాల్సిన పని లేదు. దీన్ని 1కి 2 సార్లు విప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మామూలుగా ఐస్ క్రీమ్ అనుకోండి 1, 2, 3 టైమ్స్
బాగా విప్ చేసి చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కదా, అలా కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఒక్కసారి అయితే సమ్మర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఇది సాఫ్ట్ పీక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మరి స్టిఫ్ పీక్స్ కాదండి, కొంచెం బెండ్ అవుతున్నాయి చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. అంతవరకు వచ్చిన తర్వాత ఇదైతే కస్టర్డ్ డీప్ ఫ్రీజర్లో పెట్టింది ఉంది కదండి, మంచిగా గడ్డగట్టేసింది అనమాట. గడ్డ అంటే చూస్తున్నారు కదా, ఆ టెక్స్చర్లోకి వచ్చేసింది అనమాట, థిక్ అయిపోయింది. దాన్ని మనం ఈ విధంగా ఇంతకుముందు సాఫ్ట్ పీక్స్ వచ్చిన విప్పింగ్ క్రీమ్లోకి అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ విప్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను సిఎంసి వాడలేదు, తర్వాత వెనిలా ఎసెన్స్ వాడలేదు. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లోనే మనకి వెనిలా ఫ్లేవర్ అయితే ఉంది, సో అది సరిపోతుంది అనమాట. ఈ కలర్ అయితే ఆప్షనల్, నేను జస్ట్ ఎల్లో కలర్ ఒక 1 డ్రాప్ అయితే యాడ్ చేశాను, వీడియోలో మంచిగా కనిపిస్తుందని చెప్పేసి. లేదు అంటే అది కూడా అవసరం లేదండి. చూస్తున్నారు కదా, దీన్ని ఇంకొక 4 to 5 minutes అయితే విప్ చేశాను అనమాట. మనకి అది కూడా సాఫ్ట్ పీక్సే ఉండాలండి, స్టిఫ్ పీక్స్ అయితే అవసరం లేదనమాట. చాలా 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 సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఎంత బాగా వచ్చిందంటే మీరు ఫైనల్ రిజల్ట్ ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదండి. ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నేనైతే 11 to 12 మధ్యలో కానీ, ఆఫ్టర్నూన్ అయితే 2 to 3 మధ్యలో కానీ లైవ్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ లైవ్లోనే అడగొచ్చండి. నేను అక్కడికక్కడే నాకు ఒకవేళ సొల్యూషన్ తెలిస్తే మీకు చెప్పడానికి కానీ చేసి చూపించడానికి కానీ ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే మనకి 1/2 లీటర్ పాలు, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు, 1/3 కప్ షుగరు, ఇవన్నీ యూజ్ చేయడంలో 400 grams ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. నాకు ఆ బాక్స్ లిడ్ క్లోజ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఆల్రెడీ నేను కస్టర్డ్ ప్రిపేర్ చేసిన బౌల్లోకి కాస్త పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని అయితే ఓవర్ నైట్ కానీ 8 to 10 hours కానీ డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసేయాలండి. అప్పుడు మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది నేను ముందు రోజు నైట్ డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే చూడండి, కుల్జా సిమ్ సిమ్ మంచి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇందులో టూటీ ఫ్రూటీ కూడా చాలా టేస్టీగా అనిపించాయి అనమాట. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు బటర్ స్కాచ్ నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రలైన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం బటర్ స్కాచ్ కానీ వేరే ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేయమంటారో అది కూడా కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ అయితే అదే ఫ్లేవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ స్క్రూపర్తో తీసినట్టుగా తీస్తున్నాను అనమాట. నాకైతే ఏదో ఫ్యాన్సీ ఐటమ్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంతే కదండి, అమ్మలం పిల్లల కోసం ఎంతైనా కష్టపడుతుంటాము, వాళ్ళకి నచ్చిన ఐటమ్ చేస్తే అదొక సంతోషం. మీరేమంటారు కదా. నాకైతే మా పిల్లలైతే ఇష్టంగా తింటుంటే భలే అనిపించేసింది అనమాట. ఈ విధంగా అయితే నేను కప్లోకి అయితే తీసేసుకున్నాను. ఆ కింద ఏంటని అడగకండి, నా చేతి మీద నాకు పెన్ను కనిపించిందంటే చేతి మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటానన్నమాట. మీకు కూడా అలవాటు ఉందా చెప్పండి ఒకసారి. అయితే ఈ విధంగా టూటీ ఫ్రూటీతో అయితే డెకరేట్ చేసేసి, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఇలా మీరు చేశారు అని చెప్పండి, అసలు మామూలుగా ఫిదా అవ్వరు. ఇంకొకటి కమర్షియల్గా కూడా సేల్ చేసుకోవచ్చు, కాకపోతే కాస్ట్ వైజ్ ఎంత పెడితే బాగుంటుంది అనేది కూడా మెన్షన్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.